మనందరికీ తెలుసు హిందువుల గర్భాలయంలో గర్భగుడిలో మెయిన్ విగ్రహానికి అభిషేకాలు చేస్తాం మనము. ఆ అభిషేకాలు చేసినప్పుడు ఆ అభిషేక జలము బయటకి వెళ్ళడానికి, గుడిలోంచి బయటకి వెళ్ళడానికి ఒక గవాక్షం లాంటిది, ఒక చిన్న కెనాల్ లాంటిది కడతారనమాట. కట్టి ఆ గవాక్షం బయటికి వెళ్ళే ప్లేస్లో ఒక మకరం కానీ, ఒక సింహం బొమ్మ కానీ నోరు తెరుచుకున్నట్లుగా స్థాపిస్తారు. ఆ నోట్లో నుంచి అభిషేక జలం బయటికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయడం హిందూ దేవాలయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ. అలాంటివి కూడా ఈ తవ్వకాల్లో బయటపడి ఇక్కడ ఏదో ఒక గుడిలో ఒక విగ్రహం ఉన్నది, ఆ విగ్రహానికి పూజలు తర్వాత అభిషేకాలు జరుపుతూ ఉన్నారు, ఈ అభిషేక జలం వెళ్ళేటటువంటి మార్గం కూడా బయట పెట్టామని చెప్పేసి ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఇలాంటి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చారనమాట. దీంతో పాటు కొన్ని శిలాశాసనాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే అది రాములవారి టెంపుల్ అనేటటువంటి శిలాశాసనాలు, అప్పట్లో వాళ్ళు వేయించినటువంటి శిలాశాసనాలు బయటపడ్డాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఒక దేవాలయం ఉన్నది, ఆ దేవాలయంను కూల్చివేసి మసీదు కట్టడం జరిగిందని తీర్మానించారు. ఎస్, వెరీ గుడ్. దీనికన్నా ఇంకొక మంచి పాయింట్ ఒకటి గమనించారు. ఈ బాబ్రీ మసీదు కట్టింది 16వ శతాబ్దంలో కట్టారనమాట. కానీ ఇక్కడ మనకు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో జరిపిన పరిశీలనలో వచ్చినటువంటి విషయంలో ఆ చెందినటువంటి ఆ కట్టడాలు, ఆ స్తంభాలు, ఆ విగ్రహాలన్నీ కూడా 12వ శతాబ్దం కాలం నాటికి చెందినటువంటి విగ్రహాలు, కట్టడాలని చెప్పడం జరిగింది. అంటే 16 కన్నా ముందే 12వ శతాబ్దం కదండి. కాబట్టి 12వ శతాబ్దం నాడే అక్కడ ఒక దేవాలయం ఉన్నది, ఆ దేవాలయాన్ని కూల్చివేసి బాబర్ మసీదు కట్టారు. ఖాళీ స్థలంలో మసీదు కట్టలేదు. ఆ కట్టినప్పటి నుంచి కూడా మసీదులో నిత్య వారికి ఉండేటటువంటి కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాలు జరగలేదు అని అన్నారు. దీంతో పాటు కొంతమంది ముస్లిం మతాచార్యులు కూడా అసలు అయోధ్య అనగానే వాళ్ళు కూడా రామ్ జన్మభూమి అని చెప్పడం జరిగిందట. మరి ముస్లిమ్స్ కూడా అయోధ్య అనగానే రాముడి జన్మభూమి అని చెప్పేసి విశ్వసిస్తున్నారు. వాళ్ళ ఎవిడెవిట్స్ ప్రకారమే అది రామ జన్మభూమి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము బేస్ చేసుకొని దీంట్లో ఒక గుడి ఉన్నది, ఆ గుడిని కట్టి తొలగించి దాన్ని ధ్వంసం చేసిన తర్వాతనే మసీదు కట్టారు. కాబట్టి ఈ 2.77 acres ఆఫ్ ల్యాండ్ అన్నది కేవలం బాలరాముల వారికి మాత్రమే చెందుతుంది, రామ్లల్లాస్ ల్యాండ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జడ్జిమెంట్ను అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనిపైన అప్పీల్ కానీ రివ్యూ కానీ వెళ్ళే అవకాశం లేదు. తర్వాత యథాతథంగా వాళ్ళు ఇంకా ఆ ట్రస్ట్ ఏర్పరచుకొని రామ మందిరం చక్కగా భవ్యంగా నిర్మాణం జరిపి ఈ నెలనే దానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరపడం మనమందరం కూడా కన్నుల పండుగగా వీక్షించడం జరిగింది. ఇంకొకటి, మరి ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కేవలం పురావస్తు శాఖ పరిశోధన వలన అన్నారు. మెయిన్ పురావస్తు శాఖ వారి పరిశోధన వల్ల ఎట్లా తేలిందంటే 12వ శతాబ్దంలో గుడి ఉన్నదని తేలింది. అట్లాగే ముస్లిం మతాచార్యులు కూడా అయోధ్య రాముడి జన్మభూమి అని నమ్మారు. ఇది కాకుండా కొన్ని ట్రావెలోగ్స్ కూడా పరిశీలించారండి గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు. ట్రావెలోగ్స్ అంటే ఆ రోజుల్లో మన దేశాన్ని సందర్శించినటువంటి యాత్రికులు రాసుకునేటటువంటి యాత్రా పుస్తకాలు అనమాట. ఆ యాత్రా పుస్తకాల్లో కూడా అక్కడ రామాలయం ఉన్నది, అక్కడ పూజలు జరుగుతున్నాయి, ఆ అయోధ్య అన్న పేరు అది కోసల దేశానికి రాజధాని అంటే ఒకప్పుడు అని చెప్పేసి వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఆ ట్రావెలోగ్స్ని కూడా మన గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు కన్సిడర్ చేశారు. దీంతోపాటు దీంట్లో సాక్షులను విచారించే సందర్భంలో ఒక ప్రధానమైన సాక్షి అంటే ఇంపార్టెంట్ వ్యక్తి శ్రీ 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 రామభద్రాచార్యులు. అతను విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, అంటే బ్లైండ్ పర్సన్. అతడి సాక్ష్యాన్ని కోర్టు వాళ్ళు క్షుణ్ణంగా అంగీకరించారు. అతన్ని అడిగారు, మరి ఇక్కడ రాముల వారు ఉన్నట్లు ఏ రకంగా మీరు నిర్ధారిస్తున్నారు, అది రామ జన్మభూమి అని చెప్తున్నారని అడిగినప్పుడు అతను చాలా చక్కగా మన ఇతిహాసాల్లోంచి, పురాణాల్లోంచి, వాల్మీకి రామాయణంలోంచి, తులసీదాస్ రాసినటువంటి రామాయణంలో నుండి, స్కంద పురాణంలో నుండి అనేక ఇన్సిడెంట్లను అతను చక్కగా కోర్టు వారి ముందు ఉటంకించి ఆ అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ ప్రదేశంలోనే, ఇక్కడే ఈ అయోధ్యపురంలో ఈ ప్రదేశంలోనే రాముల వారు జన్మించారని మేమందరము విశ్వసిస్తున్నామని చెప్పేసి పురాణాల్లో ఉండేటటువంటి ఎవిడెన్సెస్ను కూడా రామభద్రాచార్యుల వారు కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. అతను విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తి అయినప్పటికీ కూడా అపారమైన పటిమతో కోర్టు వారి ముందు రాముల వారి యొక్క ఉనికిని చెప్పడం జరిగింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా రాముల వారి తరఫున మరి కోర్టులో ఒక వ్యక్తి వాదించాలి కదా. ఒకళ్ళేమో సున్నీ ముస్లిం బోర్డు వాళ్ళు, ఒకళ్ళేమో నిర్మోహి అఖాడా వాళ్ళు, ఇంకొక పార్టీ ఎవరంటే రాముడు. మరి బాలరాముడు
రామ్లల్లా విరాజ్మాన్ అని పేరుంది. మరి బాలరాముడు కోర్టుకు వచ్చి ఎట్లా వాదిస్తాడని అనుకోవచ్చు మనం అందరం. మన దేశంలో ఒక పద్ధతి ఉందండి. ఎవరైనా సరే దేవతల తరఫున కూడా, దేవుళ్ళ తరఫున కూడా, అంటే డీటీస్ తరఫున కూడా వాళ్ళు కూడా జ్యూరిస్టిక్ పర్సన్స్గా భావించి వాళ్ళ తరఫున వేరే వాళ్ళు కేసు వేసి వాదించేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బాలరాముడి తరఫున ఒక వ్యక్తి అఫిడవిట్ వేయడం జరిగింది. బాలరాముడి తరఫున మన పరాశరన్ గారు వాదించడం జరిగింది. పరాశరన్ గారంటే అపర మేధావి, న్యాయశాస్త్ర కోవిదుడండి. మన సుప్రీంకోర్టుకు మాజీ అటార్నీ జనరల్ అన్నమాట. సుప్రీంకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది. వారి వయసు 92 సంవత్సరాలు. వారు రాముడి తరఫున వాదించినటువంటి జడ్జి గారు అనమాట. ఆయన బాలరాముడి తరఫున కోర్టులో వాదించారు. ఇంకా ఈ విషయాలు మనం తలుచుకుంటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఏం చెప్పారంటే వాళ్ళు, కోర్టు వాళ్ళు ఏమన్నారంటే జడ్జెస్, సార్ మీరు పెద్దవారు, 92 ఇయర్స్ ఏజ్ ఉన్నది, దయచేసి మీరు కూర్చొని వాదించండి, మాకేం అబ్జెక్షన్ లేదు అన్నారు. నో 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 నో, నేను రాముడి తరఫున వాదిస్తున్నాను కాబట్టి నిలబడే వాదిస్తానని చెప్పేసి ఆయన కోర్టులో నుంచొని వాదించారు. ఇది కాకుండా కోర్టులోకి ఆయన పాదరక్షలు లేకుండా వచ్చారు. బేర్ ఫూట్ మీద కోర్టులోకి వచ్చి ఇది రాముడి కేసు కాబట్టి నేను ఈ మాత్రం నియమనిష్టలు పాటించాలి అని చెప్పేసి పాదరక్షలు లేకుండా వచ్చి కోర్టులో పరాశరన్ గారి కేసును బాలరాముడి తరఫున వాదించడం జరిగింది. ఇది అండి మన అయోధ్య జన్మభూమి గురించి, మందిర్ మస్జిద్ వివాదం గురించి, అయోధ్య వివాదం గురించి మన 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నది. కాబట్టే రామమందిర నిర్మాణం జరిగింది. ఇంకా నిర్మాణం జరిగిన తర్వాత ఎలాంటి దీనికి ఆటంకాలు, అవరోధాలు ఉండవండి.